కై దేవుడు మన చోజన్ టీంకై ఇచ్చిన వాగ్దానము 3వ యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అనే యొక్క మాటని దేవుడు మనకి వాగ్దానంగా ఇచ్చాడు. అపోస్తలుడైన యోహాను గాయనకు రాస్తున్న ఆ పత్రికలో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అనే మాట యోహాను చెప్తూ ఉన్నారు. అయితే ఈ వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దీని గురించి ధ్యానం చేస్తూ వ్యక్తిగతంగా నేర్చుకున్న కొన్ని విషయాలనే మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అన్ని విషయాలలో వర్ధిల్లడం అనేది సాధ్యమేనా? అన్ని విషయాల్లో వర్ధిల్లడం మాత్రమే కాదు, కానీ అన్ని విషయాల్లో వర్ధిల్లొచ్చు సౌఖ్యముగా ఉండడము ఎలాగా? ఇంగ్లీష్ బైబిల్లో రాయబడతా ఉంది, దట్ యు మే ఎంజాయ్ గుడ్ హెల్త్, దట్ ఆల్ మే గో వెల్ విత్ యూ. మంచి సౌఖ్యముగా ఉండడం అంటే మంచి ఆరోగ్యముతో అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుతూ ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను అని యోహాను అక్కడ చెప్తా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే అన్ని విషయాల్లోనూ వర్ధిల్లడము, అట్ ద సేమ్ టైం సౌఖ్యముగా ఉండడము ఎలా? అది అసలు సాధ్యమేనా? సౌఖ్యముగా ఉండడం నేను దీని గురించి ఆలోచన చేస్తూ అన్ని విషయాల్లో వర్ధిల్లడం అంటే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, సర్వ శరీరానికి ఆరోగ్యం ఉండాలి, నేను ఏదైనా సాధించగలగాలి, సమయోచితమైన జ్ఞానము నేను కలిగి ఉండాలి, కుటుంబపరమైన జ్ఞానము, ఆర్థిక విషయాలలో జ్ఞానము, ఆత్మీయ విషయాల్లో జ్ఞానము, శారీరక విషయాలలో జ్ఞానము, మానసిక విషయాల్లో జ్ఞానము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను జ్ఞానాన్ని కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా నా శాంతిని, నా సమాధానాన్ని నేను కలిగి ఉండడం, అదే వర్ధిల్లత కదా. నా అవసరతలన్నీ తీర్చబడాలి, అది వర్ధిల్లత. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, అది అన్ని విషయాల్లో వర్ధిల్లడం. అంత మాత్రమే కాకుండా వాగ్దానాలు నెరవేర్చబడాలి, నేను ఆశీర్వాదాలు పొందుకోవాలి, నేను అభివృద్ధిలోనికి నడిపింపబడాలి, నేను ఐశ్వర్యంతో నింపబడాలి, ఇవన్నీ ఉండాలి కదా. అప్పుడే నేను చెప్పగలను నేను అన్ని విషయాల్లో వర్ధిల్లతానని కదా అని. ఇది నేను వ్యక్తిగతంగా నేర్చుకున్న విషయం కదా. అన్ని విషయాల్లోనూ వర్ధిల్లడం అంటే నేను ఇప్పుడు వరకు చెప్పిన ఈ అన్ని విషయాలు మన జీవితాల్లో నెరవేరబడితే, ఇదిగో ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండగలను అని ఈ పైనవన్నీ జరిగినప్పుడు నేను చెప్పగలను. అయితే వీటన్నిటినీ మనం పొందుకోవడం ఎలా? పొందుకున్న తర్వాత ఆ పొందుకున్న వాటిని కలిగి ఉండడం ఎలా? చాలాసార్లు మనం ఒక ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తాం. ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత చాలాసార్లు ఆ ఆశీర్వాదాన్ని కలిగి ఉండడం మనకి రాదు. ఆశీర్వాదాన్ని ఎలాగా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలో మనం నేర్చుకోం. చాలాసార్లు దేవుని దగ్గర నుంచి ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, కానీ ఆ ఆశీర్వాదానికి తగిన రీతిగా జాగ్రత్తలు తీసుకోవడం మనం మర్చిపోతూ ఉంటాం. అయితే ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అనే మాట ఇక్కడ రాయబడుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లడం అంటే, మనం ప్రార్థన చేస్తే మన ఆత్మ వర్ధిల్లుతుంది, మనం వాక్యం చదివితే మన అన్ని విషయాల్లోనూ దేవుడు మనల్ని సంపూర్ణముగా నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, ఇవన్నీ కూడా మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తాయి. అందువలన మన ఆత్మ వర్ధిల్లడం అంటే దాని ప్రకారం మనం అన్ని విషయాల్లో వర్ధిల్లడం. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన, యోహాను యొక్క ప్రార్థన మన జీవితాలలో కూడా ఒక గొప్ప సాక్ష్యముగా, అనేక మందికి మాదిరిగా ఈ చోజన్లో ఉన్న ప్రతి వారు ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయితే అన్ని విషయాల్లో వర్ధిల్లత అనే దాంట్లో మొట్టమొదటిగా వ్యక్తిగతంగా నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, నేను అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే మొట్టమొదటిగా నా సర్వ శరీరానికి ఆరోగ్యం ఉండాలి. సామెతలు 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదువుదామా?
సామెతలు 4వ అధ్యాయము 20-22 వచనాలు. అక్కడిలాగా రాయబడుతూ ఉంది, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అన్ని విషయాల్లో నేను వర్ధిల్లాలి అంటే మొట్టమొదటిగా నాకు ఆరోగ్యం బాగుండాలి. ఎక్కడ బాగుండాలి? నా సర్వ శరీరంలోనూ ఆరోగ్యం ఉండాలి. అది ఎలా వస్తుందో దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు చెప్తా ఉంది. నేను ఇందాక చెప్పిన అన్ని విషయాలు కూడా దేవుని వాక్యంలో ఉన్నవే. హల్లెలూయా. అయితే అవన్నిటిలోని మనం ఎలాగ వర్ధిల్లాలనేది దేవుడు చెప్తా ఉన్నారు. అయితే మన సర్వ శరీరమునకు ఆరోగ్యము కావాలి అంటే మొట్టమొదటిగా మనము దేవుని మాటలను ఆలకించాలంట. మొట్టమొదటి పని ఏంటి? ఆలకించాలి. రెండవది, ఏదైతే ఆలకిస్తామో దానినంట మన కన్నుల ఎదుట పెట్టుకొని ఆ కన్నుల ఎదుట నుండి రెండవదిగా దానిని చెవియొగ్గాలంట. ఆలకించిన దానిని చెవియొగ్గాలి. ఆలకించడం వేరు, చెవియొగ్గి వినడం వేరు. మరి మా పిల్లలకి నేను చెప్తా ఉంటాను, డోంట్ జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ అంటాను. విని వదిలేకండి, జాగ్రత్తగా చెవియొగ్గే వినండి అని చెప్తా ఉంటాను. ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయాన్ని జాగ్రత్తగా విన్నప్పుడు అది మన మనస్సులో నాటుకుంటుంది. అలాగా దేవుని వాక్యాన్నంట, ఆయన మాటలను ఆలకించాలి, ఆయన వాక్యాలను మనము చెవియొగ్గాలి. మొట్టమొదటిగా ఆలకించాలి, రెండవదిగా చెవియొగ్గాలి, మూడవదిగా వాటిని మన కన్నుల ఎదుట పెట్టుకొని వాటిని తొలగిపోనివ్వకము అని చెప్తా ఉంది. నాలుగవదిగా దానిని హృదయమందు భద్రము చేసుకోవాలంట. ఎప్పుడైతే మీరు నేను ఈ 4 విషయాలు చేస్తామో అప్పుడు ఏమి దొరుకుతుందో అక్కడ ఉంది. దొరికిన వారికి అవి జీవమును. అంటే ఎప్పుడైతే మనం ఆలకిస్తూ చెవియొగ్గి తొలగిపోనీయకుండా భద్రము చేసుకుంటామో అప్పుడే దొరుకుతుందట జీవం. దొరికిన వారికి ఏమి జీవంగా మారుతాయి? ఆ దేవుని మాటలు. ఏదైతే మన కన్నుల ఎదుట ఉంచుకున్నామో అది జీవముగా మారుతుందట. హల్లెలూయా. ఏదైతే మన హృదయములో భద్రము చేసుకున్నామో అది జీవముగా మారుతుందట. అంటే ఆలకించి చెవియొగ్గి తొలగిపోనివ్వకుండా భద్రము చేసుకుంటే సరిపోదు, కానీ అవి దొరుకుతున్నాయా లేదా మనకి? అవి దొరికితే అవి జీవముగా మారుతాయంట. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తాయంట. హల్లెలూయా. మనం ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బ్యాడ్ రిపోర్ట్ వచ్చిందనుకోండి మన యొక్క ఆరోగ్యాన్ని బట్టి, ఆ సమయంలో మనం ఒక మంచి రిపోర్ట్ రాలేదు, ఒక చెడ్డ రిపోర్ట్ వచ్చింది, మీకు పలానది బాగాలేదు, ఇలా ఉంది, అలా ఉంది అని వచ్చినప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే ఆలకించాలంట. దేవుని వాక్యాన్ని ఆలకించాలంట. ఏం ఆలకించాలి అని మనం చూస్తే యెషయా 53వ అధ్యాయము 5వ వచనము చివరి భాగంలో ఇలాగ రాయబడతా ఉంది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎప్పుడైతే ఇదిగో నీకు పలానా విషయాల్లో చాలా భయంకరంగా ఉంది అని ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు చోజన్ టీం దేని గురించి ఆలకించాలి అంటే ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత పొందుతున్నాను. హల్లెలూయా. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చివరి భాగంలో కూడా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. వీఆర్ హీల్డ్ ఆల్రెడీ. అంటే మనం ఒక భయంకరమైన పరిస్థితి, ఒక అనారోగ్యకరమైన పరిస్థితిలో, ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో వెళ్తా ఉన్నప్పుడు ఏదైతే వింటా ఉన్నామో దానిని పదే వినకూడదట. ఆ పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇక్కడ కూడిన మనందరము దేవుని మాట ఆలకించాలట. హల్లెలూయా. ఆ యొక్క మందులు వేసుకుంటున్న టైంలో, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలో మనము దేనికి చెవియొగ్గాలి అంటే ఇదిగో ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందాను. హల్లెలూయా. మూడవదిగా ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్, ఆ యొక్క మనకున్న అనారోగ్యానికి సంబంధించిన ఆ సిమ్టమ్స్ హెవీగా ఉన్నప్పుడు, లేకపోతే ఆ యొక్క పరిస్థితులు ఇంకా భయంకరంగా మారినప్పుడు మనం ఏం చేయాలంట? ఇదిగో నేను ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొందుతున్నాను అనే మాటని మన కన్నుల ఎదుట నుండి తొలగిపోనివ్వకూడదంట.
ఇంకా ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా అనుకోవాలంట. హల్లెలూయా. అంటే ఇలా ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో ఆ తర్వాత ఏముంది అంటే, ఇదిగో చూడండి, కొంతమంది అంటారు, అమ్మో ఇలాంటిది వచ్చిందా నీకు, నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇలాగే అయ్యింది, వాళ్ళకి ఏమైందో తెలుసా, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. హల్లెలూయా. ఎంత చక్కగా చెప్పరు అనుకోండి. అలాగా ఏదో ఒక మాట వెంటనే మనం దాంట్లోకి వెళ్ళిపోయి, అమ్మో నాకు అలాంటిదేమో, నాకు అలాగే అవుతుందేమో, లేకపోతే నా పిల్లలకి అలా అవుతుందేమో, నాకు అలాగే అయిపోతానేమో, నేను అలాగే అయిపోతానేమో. ఇంకా మనం వాళ్ళు ఒక మాట చెప్పేసి ఒక సెకండ్లో వెళ్ళిపోతారు. కానీ దాని మీద కథలుగా పుంఖాలుగా ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. కానీ అన్ని విషయాలలో వర్ధిల్లాలనే ఆలోచన కలిగివారు, అంత మాత్రమే కాదు కానీ ఆత్మ వర్ధిల్లుచున్నవారు దేనిని మనసులో పెట్టుకుంటారు అంటే, దేనిని హృదయంలో భద్రము చేసుకుంటారు అంటే, మరి మనం ఏం చేస్తామంటే, కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనం మొదటి భాగంలో ఉంది, నేనైతే సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మన ఆత్మ వర్ధిల్లుతుంది ప్రతి వేకువజామున. ఇదిగో అందరూ ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మన ఆత్మ వర్ధిల్లిపోయి అన్ని విషయాల్లో మన ఆలోచనలు వర్ధిల్లకపోతే, మన క్రియలలో వర్ధిల్లకపోతే, మన యొక్క ప్రతి పనిలో ఈ ఆత్మ వర్ధిల్లింది అనేది కనబడకపోతే, అన్ని విషయాలలో వర్ధిల్లత మనము సౌఖ్యముగా ఉండగలమా? ఈరోజు ఇక్కడ కూడి ఉన్న డియర్ చోజన్ టీమ్, సర్వ శరీరమునకు ఆరోగ్యము అనేది దాదాపుగా అసాధ్యము అని అనిపిస్తూ ఉంటుంది మనకి కూడా. దేవుడు స్వస్థపరుస్తాడని తెలుసు, దేవుడు విడుదల ఇస్తాడని తెలుసు, అనేక సార్లు ఆయన స్వస్థత కూడా పొందుకున్నాం మనం. అయినా సరే ఏదైనా చిన్న అనారోగ్యం రాగానే నిజంగా దీని నుంచి నేను బయటపడతానా అనిపిస్తుంది. కానీ ఎవరైతే ఆయన మాటను ఆలకిస్తూ, దానిని చెవియొగ్గుతూ, కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా హృదయంలో భద్రము చేసుకొని దానిని దొరికేలా చేసుకుంటారో, ఆ మాటంట జీవముగా మారిపోద్దట. ఆ మాటంట సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుందంట. అప్పుడు డియర్ చోజన్ టీమ్ మనం అందరం చెప్తామంట, ఇదిగో నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నేను నా ఆరోగ్య విషయములో, సర్వ శరీరమునకు ఆరోగ్య విషయంలో నేను వర్ధిల్లుతున్నాను. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్ పీపుల్ సే, వాట్ డాక్టర్స్ సే, మన చుట్టూ ఉన్నవారు ఏం చెప్పినా, ఇదిగో వాళ్ళకి ఎలాగే అయ్యింది, నువ్వు అలాగే అయిపోతున్నావు అని అన్నా, ఇదిగో డాక్టర్ గారు కూడా, అమ్మ నేను ఇంకేమీ చేయలేము, ఈ పరిస్థితి నుంచి బయటికి రావడం దాదాపుగా అసాధ్యమైన, భయాన్ని సృష్టించిన, అనుమానాన్ని పెంపొందింపచేసిన, ఆందోళన కలిగించిన, మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకుంటే అది ఎలాగైపోతుందంట, జీవముగా మారుతుందంట, సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుందట. హల్లెలూయా. అయితే విని వదిలేస్తే, దేవుని వాక్యాన్ని ఆలకించి వదిలేసి, చెవియొగ్గి వదిలేసి, కన్నుల ఎదుట ఉంచుకొని వాటిని తొలగిపోయకుండా కళ్ళు తెరవగానే ఎదురుగా ఒక మంచి వాక్యాన్ని రాసి పెట్టుకున్నా, అది మన హృదయంలో భద్రము చేసుకున్నా, అవి దొరకకపోతే జీవముగా ఆరోగ్యముగా మారే అవకాశము లేదు. అది ఎవరికి జీవముగా మారుతుంది అంటే, దొరికిన వారికే. ఆ యొక్క మాటను అందరూ అండర్లైన్ చేసుకోండి. ఆలకించాలి, చెవి యొగ్గాలి, తొలగిపోనివ్వకుండా ఉంచుకోవాలి, భద్రము చేసుకోవాలి. వెరీ గుడ్. కానీ జీవము ఆరోగ్యము ఎప్పుడు వస్తుంది అంటే దొరికిన వారికి. అయితే ప్రతిరోజు మనం వాక్యం వింటున్నాం, ప్రతిరోజు వాగ్దానాలు పొందుకుంటున్నాం. ఈరోజు ఎంతమంది చెప్పగలం, ఇదిగో దేవుని మాట నాకు దొరికింది. హల్లెలూయా. ఒకవేళ దొరికితే అది ఖచ్చితంగా జీవముగా మారుతుంది. అది దొరికితే ఖచ్చితంగా సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది. అప్పుడు మనం చెప్పగలము, ఇదిగో నేను ఈరోజు ప్రార్థనకి వెళ్ళాను, నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నా ఆరోగ్యములో నేను వర్ధిల్లుచున్నాను. దట్ డజంట్ మీన్ మనకు అనారోగ్యం రాదని కాదు. మనకు మరి శరీరములో చిన్న మరి ఆ బాధ వేదన రాదని కాదు. కానీ అది వచ్చినా సరే ఆ పరిస్థితుల్లో కూడా మనం దేన్ని ఆలకిస్తూ ఉన్నాం, దేవుని చెవి యొగ్గుతూ ఉన్నాం, దేనిని మన కన్నుల ఎదుట ఉంచుకుంటున్నాం, దేనిని మన హృదయంలో భద్రపరుచుకొని, దేనిని ఇదిగో నాకు ఈ పరిస్థితుల్లో, నా అనారోగ్య పరిస్థితిలో నాకు ఏం దొరికిందో తెలుసా,
నాకు జీవము దొరికిందని చెప్పగలిగితే అప్పుడే అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉండగలుగుతామంట. కళ్ళు మూసుకుందామా, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా. డియర్ చోజన్ టీమ్, యోహాను గాయకు చెప్తున్న ఈ మాట యేసు ప్రభు రోజు ఇక్కడ కూడి ఉన్న చోజన్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ఇదిగో మీరు ఆత్మలో గతించిన 5 నెలలు అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మన కళ్ళుతో ఏం చేయాలి, మన నోటితో ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఎలాంటి మాటలు మనం అనేకమైన విషయాలు 5 నెలలుగా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ నెలలో ఏదైతే మనము నేర్చుకుంటా ఉన్నామో ఆ ఆత్మ వర్ధిల్లుతూ వచ్చింది. అయితే ఈ నెల, ఈ జూన్ నెల అన్ని విషయాలలో వర్ధిల్లే నెలగా యేసు నామములో ఇక్కడ కూడి ఉన్న మనందరి జీవితాల్లో ఈ మాటను నేను ప్రకటిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆత్మలో వర్ధిల్లేవారు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లేవారు అన్ని విషయాల్లో వర్ధిల్లుచూ సౌఖ్యముగా ఉండాలి. దేవుని కలిగి ఉన్నవారు హింస రాదు, ఇదిగో అనారోగ్యము రాదు, శోధన రాదు, వేదన రాదు, బాధ రాదు, ఇరుకు రాదు, ఇబ్బంది రాదని కాదు, కానీ అవన్నీ వచ్చినప్పుడు కూడా యెహోవా తమకు దేవుడుగా గల జనులు ఎలాగో ఆశీర్వదింపబడతారో అలాంటి ధన్యత యేసు నామములో ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దేవుడు దయచేయబోతా ఉన్నాడు. దానిని మనం పొందుకోవాలంటే దేవుని వాక్యము నాకు దొరికింది, ఆ దొరికినది నాకు జీవముగా మారింది, నా సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చిందనే గొప్ప సాక్ష్యాన్ని ఈ యొక్క జూన్ 2వ తారీఖున ఉదయకాలం 5:17 అవుతుంది. దేవుడు మన అందరి జీవితాల్లో దానిని దయచేసి యేసు నామములో ఆ మాట అందరం పొందుకుందాం, దానిని మనం సాక్ష్యముగా పొందుదాం గాక. అట్టి గొప్ప కృపను దేవుడు మనందరికీ దయచేయను గాకని ఈ మాటలు మనందరి మీద ప్రకటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.